మరి అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ వేయాలండి. ప్రభుత్వాన్ని అడగమంటున్నాం. మిమ్మల్ని ఎవరన్నారు? మిమ్మల్ని ఎవరన్నారు? ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము. ఇంకా అవకాశం ఉంది. మీరందరూ రండి, వెళ్దాం. ఆయన కోరే అంత అవకాశం అవసరం లేదు. ఆయన ఎన్నిసార్లు చేస్తాడు మీరు డిఎం గారికి? 30 సార్లు చేస్తారా? 30 సార్లు చేస్తే సామాన్యుడు ఫోన్ ఎంత అడిగారు? ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము. ప్రభుత్వం ఫ్రీ బస్ చేసింది. వాళ్ళు ఎక్కినప్పుడు వీళ్ళ పిల్లలు ఏదో వెళ్ళగండి లేకపోతే ఇంతమందికి మించి అసలు సీట్లకి తప్పి ఎవరు కూడా బస్ ఎక్కకూడదు. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఫ్రీ బస్సులు కాదండి, పిల్లలు వస్తున్నారండి. ఇప్పుడు ఆగండి ఒక్క నిమిషం. ఈ పిల్లలు వెళ్తారు అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకి వెళ్తారు. నమస్తే, నేను అధికార్, ఏకే న్యూస్ ఏపీ నుండి. అయితే ఈరోజు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ఆర్టీసీ బస్ డిపో వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రతిరోజు కూడా అనేక మంది ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ప్రయాణం చేస్తుంటారు. అయితే సాయంత్రం 4-4:30కి వీళ్ళు కాలేజీ అయిపోతుంటుంది. అలాగే స్కూల్ పిల్లలు కూడా ఉంటుంటారు. వీళ్ళు విద్యాభ్యాసాలు ముగించుకొని ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చేసరికి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఖచ్చితంగా పలానా టైంకి రావాల్సిన ఏ బస్సు కూడా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళే బస్సులు సరిగా రావట్లేదన్న ఉద్దేశంతో అన్న మేము ఇలాగా ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులం, మేము మీకు ఫోన్ చేయడం జరుగుతుంది అని అడిగినప్పుడు ఇలా ఆర్టీసీ బస్ స్టాండ్లో మేము ప్రతినిత్యం కూడా ఇక్కడ బస్సు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. ఖచ్చితంగా టైంకి రావు. అలాగే ఒకవేళ వస్తే 8-9 అవుతుంది. ఆ సమయంలో మేము ప్రయాణం చేయాలంటే అనేక ఇబ్బందులు. అలాగే అక్కడ కొంతమంది ఆడపిల్లలు ఏదైతే బస్ షెల్టర్స్ ఉంటాయో ఆ బస్ షెల్టర్స్ నుంచి సుమారు 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంట్లో ఆడపిల్లలు కూడా ఉంటున్నారు. వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైనా అనుకోని సంఘటనలు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులు అని చెప్పేసి అధికార న్యూస్కి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ యొక్క బస్సు లేటు కారణాలు ఏంటి? టుడే అయితే బస్సు అయితే మేము కాలేజ్ నుంచి 5కి వచ్చామండి. 4కి వస్తే బస్సు అయితే ఖాళీ లేదు. అంటే స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుందండి. మా వాళ్ళకి అది జూనియర్ కాలేజీ బయట వాళ్ళు అందరూ చాలామంది ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. మేము బస్ కండక్టర్కి అక్కడికి డిపో దగ్గరికి వెళ్ళి మాకు బస్సు ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు టైమింగ్స్ మీ 5 బస్ వెళ్ళిపోయింది కదమ్మా, 6 బస్ కూడా వెళ్ళిపోయింది. 5 బస్ రాలేదండి వాళ్ళ 6 బస్ వెళ్ళిపోయిందమ్మా అన్నారు. 6 బస్ అంటే 5 o'clock అవ్వకుండానే 5కి వెళ్ళిపోయిందా? అవునండి, ఈరోజు 5 బస్సు ట్రబుల్ ఇచ్చింది అన్నారు. అయ్యో లోపలికి వెళ్ళింది, వస్తారు 7 కల్లా వస్తాను. 7 దాకా చూసాను. 7:30కి వెళ్ళాడితేనేమో డిపో కర్రీ చేయండి ఫోన్ అన్నారు. అతను సుమారు టైం ఎంత అవుతుంది? 8 అయిపోతుందండి. ఈ టైం కూడా మేము వెళ్ళి అడుగుతుంటే వస్తుంది అంటున్నారు తప్ప బస్ అయితే ఇప్పటికి రాదు. ఎవరిని అడిగారు మీరు? డిపో దగ్గర ఉన్నటువంటి మేడం అడిగాను. ఆ మేడం పై వాళ్ళకి ఫోన్ చేయడం జరిగిందండి. ఆవిడేమో నేను కాల్ చేసి చెప్తానమ్మా అన్నారు. ఇంకో డిపో గారికి ఫోన్ చేస్తేనేమో అతను లిఫ్ట్ చేయట్లేదండి ఫోన్. ఆర్టీసీ డిఎం గారికి ఏమన్నా ఇంటిమేట్ చేశారా? ఫోన్ చేసాం, ఫోన్ ఎత్తట్లేదండి. ఫోన్ ఎత్తి మేము మ్యారేజ్ లో మీ దగ్గర ఉందండి. లైవ్ లో ఒకసారి ఫోన్ చేయడానికి. అయితే ఇప్పుడు మనం చూసాం కదా, ఏదైతే ఈ యొక్క ఆర్టీసీ డిపోలో కనీసం ఇక్కడ మేడం గారు అయితే డిపో మేనేజర్ గారికి లేకపోతే ఉన్నతాధికారులకు తెలపడం జరిగింది. కానీ వస్తుంది అని చెప్పేసి అనడం జరిగింది. కానీ సుమారు 8 కావస్తున్నా కూడా ఇప్పటి వరకు వీరికి దూర ప్రాంతాలు వెళ్ళే ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ యొక్క బస్సు సౌకర్యం లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే మేము చేయండి, మీరు డిఎం గారికి చేయండి. అలాగే మేము డిఎం గారికి ఫోన్ చేసాం, కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. అయితే అని మన అధికార న్యూస్ చెప్పినప్పుడు డిఎం గారికి నేరుగా ఫోన్ చేయండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారా, రింగ్ అవుతుందా లేదా అన్నది కూడా చూద్దాం. రింగ్ అవుతుందా? అవుతుంది. ఏది వినపడుతుంది. ఆయన ఫోన్ ఎత్తితే అసలు ఏంటనేది స్టూడెంట్ సమస్య డైరెక్ట్గా నేరుగా మనం ఆర్టీసీ డిఎం గారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికి రింగ్ అవుతుంది, చూద్దాం ఆయన ఫోన్ ఎత్తుతారో లేదో అనేది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఇది పరిస్థితి. ఆల్రెడీ మనకి ముందే వీళ్ళు చెప్పడం జరిగింది. మనం లైవ్ ఎగ్జాంపుల్లోనే ఆర్టీసీ డిఎం గారికి ఫోన్ చేయడం జరిగింది. అది స్టూడెంట్స్ తోటే చేయించడం జరిగింది. కానీ ఆర్టీసీ డిఎం గారు మరి విధుల్లో ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆయన అయితే మాత్రం ఫోన్ ఎత్తలేదు.
ఈ కారణంగా మరొక విద్యార్థి ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీకు ఈ యొక్క పరిస్థితి ఎప్పటి నుంచి జరుగుతుంది? సార్ నేను ఇక్కడ సుమారుగా 7 సంవత్సరాల నుంచి కాలేజ్కి వెళ్తున్నాను. ఇప్పుడు డిగ్రీ కాలేజ్లో లెక్చర్గా చేస్తున్నాను నేను. మాకున్న ప్రాబ్లం ఏంటంటే సార్, మా సైడ్ వెళ్ళే బస్సు లెక్చరర్ సార్. ఓకే, 6 గంటలకి వైరవరం బస్సు ఉంటుంది సార్. అది వెళ్ళిపోతే మళ్ళీ 8:30 వరకు కూడా అటు సైడ్ ఏ బస్సు ఉండదు. మాకు బస్ ఫ్యాకల్టీ కానీ ఏది ఉండదు. అక్కడికి వెళ్ళినా కూడా మాకు వెహికల్ ఏమీ ఉండదు సార్. 8:30 వరకు మేము కూర్చోవాల్సింది. అంటే మీరు 6 దాటిన తర్వాత వచ్చారా డిపోకి? 6కి వచ్చినా కూడా బస్సు ఇక్కడ ఫ్రీ బస్ ఉండడం వల్ల అస్సలు ఖాళీ ఉండట్లేదు సార్. స్టూడెంట్స్ అయితే బాగా ఇబ్బంది పడుతున్నాం. ఎంత ఇబ్బంది పడుతుందో మాకే తెలుస్తుంది, డైలీ వెళ్తున్నాం కాబట్టి. బస్ ఎక్కి ప్లేస్ చూసుకున్న ప్లేస్ ఉండదు. అలాగే బస్ మిస్ అయితే మాకు ఇంకా ఇబ్బంది అవుతుంది సార్. 7:30కి రావాల్సిన రావాల బస్సు కూడా ఇప్పటికి ఇంకా ఇక్కడ లేదు, 8 అయిపోతుంది. ఆ బస్ అన్ని ఎక్కితే మేము 6 వరకు వెళ్ళి అక్కడికి వెళ్తాం. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నారు కదా విద్యార్థులు, అలాగే మీ లెక్చరర్స్ కూడా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నారు కదా. వెళ్ళేటప్పుడు కేవలం మీరు ఏదైతే బస్ స్టాండ్లో దిగుతారో అదే గ్రామానికి చెందిన వాళ్ళు, అక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి, అక్కడ బస్ సౌకర్యాలు కూడా ఉండవు, అటు ప్రాంతాల వాళ్ళు కూడా ఉన్నారా? మేమైతే అక్కడే సార్. ఇంకా కొంతమంది ఉన్నారు సార్ మా స్టూడెంట్స్, వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళాలి సార్. ఒక 3 కిలోమీటర్స్ అలా నడిచి వెళ్ళాలి వాళ్ళు. 3 కిలోమీటర్స్ అంటే అక్కడ మరి సింగిల్గా వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, లేకపోతే వాళ్ళకి రవాణా సౌకర్యం ఏమైనా ఉంటుందా? ఉంటాయి సార్, ఇబ్బందులు ఉంటాయి సార్. ఆటోస్ కట్టే ఉండవు సార్, నడిచే వెళ్ళాలి. వాళ్ళ రిలేటివ్స్ అలాంటి వచ్చి బైక్ మీద తీసుకెళ్తుంటారు సార్. ఓకే, అదే ఇదే విషయానికి సంబంధించి ఈ న్యూస్ చేస్తున్నప్పుడు ఇక్కడ కంట్రోల్ మేడం ఎవరైతే ఉన్నారో వారు వచ్చారు. ఆవిడ చెప్తున్నారు 6 గంటలకి బస్సు ఉంది, ఆ బస్సు వెళ్ళింది, ఆ బస్సులో ఎక్కువగా జనం ఎక్కడం వల్ల అసలు ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి ఎక్కడానికి ఇబ్బంది వల్ల ఆ బస్సులో అయితే మాత్రం వెళ్ళడానికి అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. చెప్పండి మేడం, అసలు ఎన్ని గంటలకు వచ్చింది బస్సు? బండికి 6 గంటలకి వచ్చిందండి. 6 గంటలకు అయితే ఫుల్ రష్గా ఉంది, ఖాళీ లేదు అసలు. ఎక్కడానికి ఖాళీ లేదండి. పిల్లలు ఎక్కే వరకు ఎక్కారు, మిగతా వాళ్ళు ఆగిపోయారండి. సుమారు దగ్గర ఒక 20-30 మంది ఉంటారు మేడం. వీళ్ళకి ప్రత్యేక బస్సులు ఏమైనా వేయాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? అంటే మేము డిఎం గారిని అడుగుదాం అనుకున్నాం, డిఎం గారు మరి అందుబాటులో లేరు. అదే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. ఎప్పుడేంటి ఈ రోజు ఇలా ఫుల్ ఫ్లోటింగ్ ఉందండి. మిగతా రోజుల్లో ఏం లేదండి. మిగతా రోజుల్లో 5 గంటల బండి 6 గంటల బండి ఉంటుంది. ఈ రోజుల్లో ఇవాళ 5 గంటల బండి ఎల్డప్ అయిందండి, కొంచెం ఆగిపోయింది అన్నమాట బండి. ఆగిపోవడం వల్ల పిల్లలు కొంచెం మంది అంతా ఒక బండికి ఫుల్ ఫ్లోటింగ్. దీనికి సంబంధించి ఎప్పుడైనా విద్యార్థులు మీ ఆర్టీసీ యాజమాన్యానికి అంటే డిఎం గారికి కానీ మీకు కానీ ఎప్పుడన్నా ఎటువంటి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా? లేదండి, ఎప్పుడు ఇవ్వలేదు మాకు. ఎటువంటి రిటర్న్ కంప్లైంట్ లేదండి. కంప్లైంట్స్ లేవు మా మీద ఎప్పుడు కానీ. మీ మీద అదేండి, బస్సుల మీద కంప్లైంట్స్ ఏమి ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఇవాళ మాత్రం ఏంటంటే బస్సు మనకు ఒక బస్సు హెల్డ్ అయిందండి. ఆ బస్సు లేని కారణంగా ఇబ్బంది. రోజుల నుండి మేము ఇదే పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు. మరి దానికి అంటే స్కూల్స్ ఎప్పుడు తెరిచారు సార్? చాలా రోజుల నుంచి. అంటే ఈయనైతే లెక్చరర్ గారు అండి. ఈ లెక్చరర్ గారు అయితే నేను గత 6-7 ఎన్ని సంవత్సరాలు అది ఒక బస్సు ప్రొవైడ్ చేయమని వాళ్ళు అడగమనండి, అంతే తప్ప. కానీ ఇప్పుడు 6 మంది 6కే వెళ్ళిపోద్దండి బస్సు. 6 తర్వాత 8:30 అంటే మనం బస్సు పంపిస్తాం అనుకోండి, అది ఎంటీ బండి వస్తుంది మనకి. ఇటు నుంచి పిల్లలతో వెళ్ళినా అటు నుంచి ఎంటీ బండి వస్తుంది. వాళ్ళు 5 o'clock బస్సు ఎందుకు రాలేదు మేడం? అదే బస్సు హెల్డ్ అయిందని చెప్పాను కదండి, ఆగిపోయింది ఆ బండి. ఆగిపోయినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏదో చూస్తారు కదా. ఆల్టర్నేటివ్ చూడడానికి మ్యారేజ్ స్పెషల్స్ ఉన్నాయండి, బళ్ళు పెట్టారు. బళ్ళు లేక ఆల్టర్నేటివ్ చేయడానికి అవ్వలేదు. ఆల్టర్నేటివ్ అంటే మ్యారేజ్ అంటే బిజినెస్ పర్పస్లో మ్యారేజ్లకు వెళ్ళడం వల్ల బస్సు ప్రొవైడ్ చేయలేకపోయారు. అంటే అలానే కాదండి, ఆ బండి బాగు చేసే బండి లోన్ ఉందండి, హెల్డ్ అయిన బండి లోన్ ఉంది, అది చేస్తున్నారు. హెల్డ్ అవ్వలేదు. ఆల్టర్నేటివ్ వేయడానికి మన దగ్గర బస్సులు లేవు. ఆల్టర్నేటివ్ వేయడానికి బస్సులు లేవండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూసాం కదా. ఇవాళ ఆల్టర్నేటివ్ బస్సు వేయడానికి కూడా వీళ్ళ దగ్గర బస్సులు లేవు. ఎందుకంటే బిజినెస్కి బాగానే బస్సులు నడుపుతున్నారు. అలాగే ఏదైతే ఈ యొక్క మ్యారేజ్లు అయ్యి ఉండడం వల్ల వాటికి బస్సులు వెళ్ళిపోయినా అంటారు. బస్సు రిపేర్ వచ్చినప్పుడు ఏదైనా ఆ టైంకి ఖచ్చితంగా ఆర్టీసీ యాజమాన్యం ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ బస్సు వేయాలి. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆల్టర్నేటివ్ బస్సు వేయకపోవడానికి కారణం ఇవాళ బస్సులకి బిజినెస్ ఎక్కువ ఉండడం వల్ల అంటే బస్సులకు బిజినెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంతమంది ఆడపిల్లలు మగపిల్లలు సుమారు రండమ్మ మీరు ఇలా రండి సిగ్గుపడకూడదు, మీకోసం ఇది. ఎంతమంది ఆడపిల్లలు కూడా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏదైతే ఈ న్యూస్ చేస్తున్నామో దీనికి సంబంధించి మనం ఖచ్చితంగా ఒకటి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈ మధ్య ఆడపిల్లల మీద అనేక ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. వీళ్ళు సుమారు ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలంటే కేవలం అడ్డదిగల
ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆర్ఎన్బి రోడ్డు, బస్సు నడిచే రోడ్డు, ఆ రోడ్డు వరకే కాకుండా ఏదైతే అడ్డదెగలు కానీ, రాజమంగి కానీ, వైరావరం కానీ దిగితే అక్కడ నుండి సుమారు 2-3 కిలోమీటర్లు ఈ ఆడపిల్లలు ఒంటరిగా నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేసేందుకు ఫోన్ సౌకర్యాలు కూడా సరిగా ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు గమ్యం చేరడానికి ఖచ్చితంగా అంటే ప్లేన్ ఏరియాల్లో ఎక్కడైనా అయితే పర్వాలేదు, ఈ ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీ యాజమాన్యం అలాగే ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకొని ఎప్పుడైనా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏదైతే బస్సు ఆగిపోయిందో అలాంటి బస్సులు ఆగిపోయినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఆల్టర్నేటివ్గా అదే టైంకి బస్సు వేయాలి. అలాగే ఎన్ని గంటలకు అన్నారు? 6 దాటిన తర్వాత 6 గంటలు అంటే 6 o'clock దాటిన తర్వాత ఆ బస్సు ఆగిపోయింది కాబట్టి ఆగిపోయారు. 8 గంటలకు బస్సు ఉంది. ఇప్పుడు 8 టైం ఎంత అవుతుందో సార్ చూడండి అమ్మా. 8 సుమారు 8 అవుతుంది. ఇప్పటి వరకు ఏ బస్సు లేదు. అంతేకాకుండా మధ్యలో కూడా ఒక బస్సు వేయడం మంచిదని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఫ్రీ బస్సులతో మహిళల అభిమానాన్ని చొరగొంది, కానీ ఇలాగా పిల్లలని మధ్యాంతరంగా ఆ యొక్క రద్దీ బస్సుల వల్ల వీళ్ళు వెళ్లకుండా ఆపేయడానికి కూడా ప్రభుత్వం కూడా ఒక కారణం అని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు అన్నారు. ఇక్కడ ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ ఊరే ఊరు? అడ్డతీగలండి. అడ్డతీగల నుంచి దూరమా లేకపోతే అడ్డతీగలేనా? అడ్డతీగలండి. ఇప్పుడు 8 గంటలకు రావాల్సిన బస్సు 8:15 అయినా రాలేదు. ఒకవేళ 9 గంటలకు వస్తే మీ పరిస్థితి ఏంటి? మీ పేరెంట్స్కి ఎలాగ ఇంటిమేట్ చేస్తారు? మీదే ఊరమ్మా? పాపంపేట అంటే పాపంపేట డైరెక్ట్గా ఊళ్ళోకి బస్సు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే పాపంపేట నుంచి మీరు ఎక్కడికైనా దూరం? పాపంపేట. మీరమ్మా? అడ్డతీగలైనా అడ్డతీగల కన్నా ఏమన్నా ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి? నువ్వు చెప్పమ్మా. పాపంపేట డైరెక్ట్గా ఇంటి దగ్గరే దిగొచ్చు. నువ్వమ్మా? అడ్డతీగలు ఇంటి దగ్గరే దిగుతావా? అడ్డతీగల నుంచి అడ్డతీగలేదు. ఓకే. నువ్వమ్మా? తిమ్మాపురం. మీకు అక్కడే మాది చేనుపాకలు సార్. పాపంపేటలో దిగి 1 km నడుచుకుని వెళ్తాం సార్. చేనుపాకల దగ్గర చేనుపాకలు వెళ్ళాలంటే పాపంపేటలో దిగి 1 km నడుచుకుంటూ వెళ్ళాలి సార్. మీరు అడ్డదిగలండి. మీరు అడ్డదిగల సేమ్ బస్ స్టాండ్ ఉన్న ప్లేస్ అంటే బస్ స్టాండ్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ వెళ్ళాలి నడిచి. తిమ్మాపురం. మీ ఏరియాలోనే దిగొచ్చు. ఇది పరిస్థితి. ఇంచుమించు అందరూ కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా ఏదైతే వీళ్ళు 9-10 గంటలకి బస్సు వచ్చి అప్పుడు ఎక్కితే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం వార్త చేసేటప్పుడు 8 గంటలకు మొదలెట్టాం, ఇప్పుడు 8:15 అవుతుంది. ఇంకొక గంట అయినా కూడా ఇక్కడ ఆర్టీసీ బస్సు వచ్చే పరిస్థితి లేదు. అలాగే 6 గంటల నుంచి 8 గంటల వరకు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళే బస్సులు ఉన్నాయో మధ్యలో కూడా ఓ బస్సు ప్రొవైడ్ చేయాలి. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఈ విద్యార్థులు కూడా తెలపడం జరిగింది. అయితే మనం కొంతమందిని మాత్రమే అడగడం జరిగింది. ఆ కొంతమంది కూడా ఇంచుమించు అడ్డతీగల ఆ ఏరియాల వారే అక్కడ బస్సులు ఆగుతాయి కాబట్టి ఎంత లేటుగా వెళ్ళినా ఇబ్బంది ఉండదు. కానీ ఇంకా లేట్ అయితే ఇప్పుడు సుమారు ఇక్కడ 38 కిలోమీటర్లు అనుకుంటా అడ్డతీగల. 38 కిలోమీటర్లు వీళ్ళు సుమారు 2 గంటల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. 2 గంటల సేపు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడిప్పుడు రోడ్డు పనులు జరుగుతున్నాయి, కానీ పూర్తిగా కాకపోవడం వల్ల దానివల్ల కూడా ఆ బస్సు ఇంకా లేట్ అవుద్ది. సింగిల్ రోడ్ల వల్ల ఇంకా లేట్ అవుద్ది. అంటే 1 గంటలో వెళ్ళే బస్ 1 గంటన్నరలో వెళ్ళాల్సిన బస్సు ఈ స్టాపులు అలాగే రోడ్డులు అలాగే ఈ యొక్క సింగిల్ రోడ్లు కావడంతో అక్కడికి వెళ్ళేందుకు సుమారు 10-11 అవుతుంది. 10-11 గంటలకి పిల్లలు వెళ్ళి ఏం చదువుకుంటారు? అక్కడి నుండి మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఏం ప్రిపేర్ అవుతారు? మళ్ళీ ఇక్కడికి ఏం వస్తారు? ఇదంతా ఆలోచించి ఖచ్చితంగా పిల్లల్ని 8 గంటలు లోపే అక్కడికి వెళ్ళే విధంగా కేవలం ఫ్రీ బస్సులే కాకుండా ఈ విద్యార్థులకు కూడా ఒక బస్సును ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఏలేశ్వర్ నుంచే ఎక్కడెక్కడ నుంచో అన్ని రకాల బస్సులు ఉంటున్నాయి. కానీ ఏలేశ్వర్ నుంచి వెళ్ళాలంటే ఏజెన్సీ ప్రాంతాలకు ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు కూడా ఒక ఆల్టర్నేటివ్ బస్సు వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ శశి వెంకటేష్తో అధికార న్యూస్.